హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని జూన్, జూలై మాసాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు అసలు నమోదు కాలేదు. దీంతో రైతులు సాగు పనుల్లో ముందుకెళ్లక భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వాతావరణ శాఖ ఈ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏపీలో ఆదివారం నుంచి రానున్న 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. అయితే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 11 జిల్లాల ప్రజలు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అని చూస్తే ఈ 11 జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఏ జిల్లాలో ఒకసారి చూసుకున్నట్టయితే ఆదివారం నుంచి రానున్న 5 రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇక విజయనగరం, పార్వతీపురం, పోలవరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, బయటికి వెళ్ళవద్దని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సూచించింది. పిడుగులు పడే సమయాల్లో చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల వద్ద కానీ, హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే కనుక హెచ్చరిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.